కర్నూలు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కర్నూలులోని ఏపీ ఎస్బీ బెటాలియన్ మైదానంలో ఈ పరీక్షలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10,143 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొననున్నారు. రోజు 600 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎస్సీ తెలిపారు. నేటి నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 1600 మీటర్లు, 100 మీటర్లు పరుగు పందెంతో పాటు లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్ని రౌండ్లు పరిగెట్టాలి? 4 రౌండ్లు పరిగెట్టాలి. ఎవరు రౌండ్స్ వాళ్ళే కౌంట్ చేసుకోవాలి, ఎవరు చెప్పరు. అర్థమైందా? మీ రౌండ్స్ మీరే కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ బోర్డ్ అది మీకే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ బేస్ పుస్తకాలకి చెప్పినాడు కదా సార్, వాయిస్ అన్నిటికి ఇస్తాం వాయిస్ అని. ఆ చిప్పుకు దానికి కనెక్టివిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత పిఎంటీ మరియు పీఈటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఇవాళ ఎంపిక స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పిఎంటీ మరియు పీఈటీకి కర్నూలు డిస్టిక్లో 10,143 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో రోజుకు 600 మంది చొప్పున ఈ రోజు నుంచి 30 డిసెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎవరైనా యాబ్సెంట్ అయితే చివరి రోజున కానీ ఆ తర్వాత రోజున కానీ వాళ్ళకి అవకాశం కల్పించడానికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. దీని నిమిత్తం 200 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు నిర్వహించి వీళ్ళ ఎగ్జామ్ అంతా పీస్ఫుల్గా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.